హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరికీ హ్యాపీ ఉగాది అండి. నీది అయితే మాత్రము ఉగాది రోజు వ్లాగ్ అండి. ముందు రోజు రాత్రి పడుకోవడానికి ముందే నేను పిల్లలకి రేపు ఉగాది కదా తలస్నానం చేపిస్తాను అనేసి కుంకుడుకాయలు అయితే నానబెడుతున్నాను. మందారమాకులు అయిపోయినాయండి. అందుకోసం నేను వేపాకు, కుంకుడుకాయలు అలాగే కొంచెం మెంతులు వేసి అయితే నానబెడుతున్నానండి. ఇవి మనము పొద్దున్నే లేచి అప్పటికప్పుడు కుంకుడుకాయలు నానబెట్టుకుని తలస్నానం చేయాలి అంటే త్వరగా నానదండి కుంకుడుకాయ. అందులోనూ ఈ వేపాకోటి ఎండిపోయి ఉన్నదేమో చాలా టైం పడుతుంది. అసలు నాకు వేపాకుతో కంపేర్ చేస్తే కుంకుడుకాయలు కానీ లేకపోతే కలబంద కానీ బాగుంటుందని అనిపిస్తుంది అనమాట. మెంతులు ఎప్పుడేనండి ఫస్ట్ టైం వేసాను, ఒక వీడియోలో చూసాను మెంతులు వేసుకుని నానబెట్టుకుంటారు అని. అందుకని వేసాను కానీ మెంతులు అసలు చెదగలేదనమాట. అది మిక్సీ పెట్టేసుకోవడమే బెటర్ అనిపించింది. మెంతులు లేకపోతే మెంతి పొడి వేసుకుంటే బెస్ట్. నేను మొన్న ఫ్రైడే దేవుడికి దీపారాధన చేసినప్పుడు గులాబీ పువ్వులు అయితే పెట్టానండి దేవుడికి. ఆ గులాబీ పువ్వులన్నీ దేవుడి దగ్గరవి ఎండిపోయినాయి అనమాట. వీటిని పాడేద్దాం అనుకున్నప్పుడు ఎందుకు ఇలాగా వేస్ట్గా పాడేయడము, ఇది పౌడర్ చేసి పిల్లలకి నలుగు కింద పెడితే బాగుంటుంది కదా అని అనిపించింది. సో అందుకనేసి నేను దాన్ని పౌడర్ అయితే చేసేసుకున్నానండి. ఇంకా ఈ పౌడరు మనకి ఎక్కువ లేదు కదా పువ్వులు, అందుకనేసి కొంచెము గరుగ్గా వచ్చిందనమాట పౌడరు. ఇలా పెడితే పిల్లలకు ఒంటికి గీసిపోతుంది కాబట్టి నేను దీంట్లోకి పెసరపిండి మెత్తగా ఉన్నది పెసరపిండి అయితే కలిపేశానండి. సో ఇంకా పిల్లలకి కుంకుడుకాయలతో తలస్నానం చేపించేసి నలుగైతే పెట్టేశాను. తర్వాత అయితే మాత్రము మా వారికి అయితే టీ పెట్టమని అడిగారు. ఈ గిన్నెలోకి కొన్ని పాలు అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ టీకి వేరే గిన్నె ఎందుకు అనేసి అదే గిన్నెలో నేను ఆయనకి టీ అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా ఆయనకి టీ ఇచ్చేసిన తర్వాత నేను కూడా తలస్నానం చేసేసి ఇక దేవుడికి దీపారాధన చేసుకోవాలి. ఇంక ఇదిగోండి ఆయన కోసం అయితే నేను టీ పెడుతున్నాను. టీ చూసారా ఎంత పెట్టేశాను. మా వారు ఇంత టీ పెట్టేవంటే బాబు 2 సార్లు తాగి ఎంత పెట్టేవన్నారు. ఇంక అందులో కొన్ని పాలు ఉన్నాయి, ఇంకెక్కడ దాయలేక నీకోసం టీ పెట్టేశాను అనేసి చెప్పానమాట. ఇక నేను తలస్నానం అయితే చేసి వచ్చేసానండి. ఇక సారీ కూడా కట్టేసుకున్నాను. ఉగాది కదండి, సో ఉగాది పచ్చడి చేయడం కోసం అయితే నేను అన్నీ కట్ చేసుకుంటున్నాను. ముందు రోజే మా వారు అయితే ఉగాది పచ్చడికి ఏమేమి అవసరం అవన్నీ తీసుకుని వచ్చారు. మామిడికాయలు అయితే తెమ్మని చెప్పలేదు నేను. మా అమ్మ మొన్న మా వారు నర్సాపురం వెళ్ళారు కదండి, అమ్మ దగ్గర చిన్న మామిడికాయలు ఉన్నట్టు ఒక 4 మామిడికాయలు, తోటకూర చెట్టుది ఉందన్నమాట. మాకు అమ్మ తోటకూర పండిస్తుందండి, అంటే ఎక్కువ కాదు కొంచెంగా. ఆ తోటకూర నాకు చాలా ఇష్టము. ఇంతంత లావు స్టెమ్ వచ్చి ఉంటుంది అనమాట. నాకు ఆ కాడలను ఆకు పంపించమ్మా అంటే అవిని ఈ ఒక 2 మామిడికాయలు వేసిందనమాట. ఇంకా మిగతావి వేప పువ్వు, వేపాకు, తర్వాత ఇంకా మామిడాకులు ఇవన్నీ మా వారైతే కొనుక్కుని వచ్చారండి. సో ఇంకా నేను ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను. ఎక్కువ చేయట్లేదండి, చాలా తక్కువ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎక్కువ చేస్తుంటే అది మిగిలిపోతుంది. ఎందుకు అంతంత వేస్ట్ చేసుకోవడము, తక్కువగా చేసుకుందాం అనేసి తక్కువ చేస్తున్నాను. తీపి కోసం అయితే బెల్లం పొడి అయితే వేసానండి. పులుపు కోసము చింతపండు రసం అయితే వేస్తున్నాను. చింతపండు రసం కూడా ఎక్కువ వేయలేదు, కొంచెమే వేసాను. ఇంకా అది బాగా పులుపు ఎక్కువ అవుతుందేమో అనేసి కొంచెం వాటర్ అయితే కలిపేశాను అనమాట. తర్వాత దీంట్లోకే నేను ఇందక్కడ దాన్ని ఏమంటారు బెల్లం వేసాను కదా, అది కొంచెము పౌడర్ సరిగ్గా అవ్వలేదు. సో అందుకని అది బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది కొంచెం మిక్స్ అయిపోయింది అనుకున్న తర్వాత ఇంకా దీంట్లోకి మిగతావన్నీ యాడ్ చేస్తున్నానండి. ఇప్పటికి తీపి పులుపు వేసేసాను కదా, ఇక ఉప్పు కోసం అయితే ఉప్పు వేస్తున్నానండి. కారం కోసము మిరియాల పొడి అయితే వేసాను, లేకపోతే మనం కొంచెం కారం కూడా వేసుకోవచ్చు అంటండి. ఇంకా మిరియాల పొడి అయితే వేసాను నేను. చేదు కోసం అయితే కొంచెం వేప పువ్వు వేస్తున్నానండి. వేప పువ్వు ఎక్కువనే ఉంది కానీ నేను తక్కువనే వేసాను, ఎందుకంటే పిల్లలు తినలేరు అనేసి. ఇక ఫైనల్గా పులుపు కోసము చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసాను. దీంట్లోకి చాలామంది అరటిపండు ముక్కలు, పుట్నాల పప్పు కూడా వేస్తారు కదా, ఎందుకు మనము న్యాచురల్గానే తిందాము అనేసి ఇంకా కొత్త ఎడిషనల్ టేస్ట్లు అయితే ఏమీ యాడ్ చేయలేదండి, ఇవి మాత్రమే యాడ్ చేశాను. ఇక ఉగాది పచ్చడి చేయడం కంప్లీటెడ్. ఇంకా నేనైతే జడ దువ్వేసుకుని ఇలాగ అల్లేసుకున్నానండి. జడ మొత్తాన్ని విరబూసుకున్నట్టు కాకుండా జడ అల్లేసుకున్నాను. ఇక నేను రెడీ అవుతుంటే ఈ లోపల మా మను నాకన్నా ముందే రెడీ అయిపోయిందండి. అసలు నాకు అనిపిస్తుంది అనమాట, మా మను పెద్దదయిన తర్వాత ఒక మోడల్ అయిపోతుందేమో, మా ఇంట్లో ఎవరికి తెలియనన్ని స్టైల్స్ దీనికి మాత్రమే తెలుస్తాయేమో అని అనిపిస్తుందండి. జడ భలే దువ్వుకుంటుంది, తర్వాత చక్కగా దానికి అదే రెడీ అయిపోతుంది. లిప్స్టిక్లు వేసేసుకుంటుంది, బొట్లు పెట్టేసుకుంటుంది, మళ్ళీ దానికి ఎక్కడ దిష్టి తగిలేస్తుంది అనేసి దిష్టి చుక్కలు
పెట్టేస్తుంది. అమ్మో అసలు మామూలు పిల్ల కాదండి అది. మళ్ళీ అంటుంది, నేను మేకప్ వేసుకుంటున్నాను కదా, మీరు ఎవరు నాకు మిర్రర్ దగ్గర అడ్డు రాకండి, నేను రెడీ అవ్వాలి అనేసి చెప్తుందండి. అదంట మోడల్ అంట, మను యూట్యూబర్ అనేసి చెప్పుకుంటుందండి. భలే అనిపిస్తుంది మా మను తల్లి నాకు. మా షాను ఏమో చెల్లికి రెడీ అవుతూ వస్తుందమ్మా, నాకు రావట్లేదు అలా రెడీ అవుతుమా అని అంటదండి. ఇదేమో అమాయకురాలు నా బంగారు తల్లి షాను, అదేమో ముదురుది, దానికి అదే రెడీ అయిపోతుంది, ఎన్ని స్టైల్స్ దానికి. ఇక మా వారైతే నాకు పెట్టుకోవడానికి పువ్వులు తీసుకొచ్చారు. సో అవైతే పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకుంటావా మను అంటే, నాకు వద్దు, నేను ఇది పెట్టుకున్నాను కదా ఇంక వద్దు అనేసి చెప్తుంది అనమాట. దానికి ఏది అందము ఏది కాదు అన్నీ తెలిసండి. ఇప్పుడు అడుగుతుంది అనమాట, నాకు ఒక బొమ్మను కొనివ్వి, ఆ బొమ్మకి జుట్టు ఉండాలి, నేను ఇంకా జడలు ట్రై చేస్తాను అనేసి అంటుంది. మనకి అమెజాన్లో అవి చాలా ఉంటాయి కదా, ఒక తలకాయ వచ్చి దానికి బోల్డ్ జుట్టు ఉంటుంది కదండి. సో అలాంటిది కొన్నామంటే ఇంకా పిల్లలు జడ వేయడం అవి కూడా ప్రాక్టీస్ చేసేస్తారు. ఇంకా చూడండి, నేను ఫైనల్గా అయితే ఇలా రెడీ అయ్యాను. ఇది నా ఫైనల్ లుక్. బాగున్నాను కదా సింపుల్గాని. ఇంకా నేను దేవుడికి దీపారాధన చేసుకుంటున్నాము. నేను పిల్లలు అలాగా మాకు వచ్చిన శ్లోకాలన్నీ పాడుకుంటూ చేసేస్తామండి. ఇది వరకు పిల్లలకి నేర్పిస్తూ నేను కూడా చాలా శ్లోకాలు నేర్చుకున్నాను. ఇప్పుడు శ్లోకాలు గుర్తున్నాయి కానీ మధ్య మధ్యలో మర్చిపోతున్నాం అనమాట. అందుకనేసి చాలా వరకు శ్లోకాలు తప్పులు వచ్చేసినాయి. మళ్ళీ అంటున్నాను, షాను ఈ మధ్యలో అసలు నువ్వు శ్లోకాలు అవి ఏమీ నేర్చుకోవట్లేదమ్మా, మళ్ళీ నేర్చుకోవడం స్టార్ట్ చెయ్యి అనేసి చెప్తున్నాను. అంటే నేను పని కట్టుకుని కూర్చొని నేర్పనండి, యూట్యూబ్లో వీడియోస్ని పెట్టేస్తూ ఉంటే అవి అలా ప్లే అవుతూ ఉంటాయి కదా, వాళ్ళు వింటూ ఉంటారనమాట. అలా విని నేర్చుకున్న శ్లోకాలే చాలా ఉన్నాయండి. హనుమాన్ చాలీసా ఏంటి, దీపం జ్యోతి పరబ్రహ్మ, ఇలా చాలా శ్లోకాలు. ఇప్పుడు ఏంటంటే శ్లోకం గుర్తుంది కానీ మధ్య మధ్యలో మేము తప్పులు చెప్పేస్తున్నాం అనమాట, మర్చిపోయి. సో అది మళ్ళీ ఒకసారి నేర్చుకుని ప్రాక్టీస్ చేయాలి. టైము 11:30 అవుతుందండి. మేమైతే ఇంకా రెడీ అయిపోయాం కదా. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో అయితే ఇప్పుడు మాకు లంచ్ ఉంది. సో అందుకనేసి అక్కడికి అయితే వెళ్తున్నాము. నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో అక్కడ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. రండమ్మ మిమ్మల్ని ఇద్దరిని ఒక ఫోటో తీస్తాను, వీడియో తీస్తానంటే మా మను చూసారా తెగ స్టైల్స్ ఇచ్చేస్తుంది. గాజులు వేసుకుందంట, ఆ గాజులు చూపించాలనేసి ఇంకా ఇలాగైతే మీకు దండం పెడుతున్నట్టు చూపించేస్తుందండి. అమ్మో ఎన్ని స్టైల్సో నా చిన్న కూతురికి. ఇంకైతే మాత్రము మేము మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చేసాము. ఇది మెట్టుగూడ రైల్వే ఆఫీసర్స్ క్లబ్ అండి. చూడండి ఎంత ఏ ఫెస్టివల్ అయినా కూడా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీసర్స్ క్లబ్లో ఇలాగా జరుగుతాయండి. కాకపోతే మేము ఫస్ట్ టైం వచ్చాము ఉగాది సెలబ్రేషన్స్కి. అంతకుముందు ఎప్పుడు ఉగాది సెలబ్రేషన్స్కి రాలేదు. దసరా, దీపావళి, ఇంకా హోలీ ఈ సెలబ్రేషన్స్కి అయితే వచ్చాం కానీ ఉగాదికి అయితే రాలేదనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాము. ఇక్కడ చాలా బాగా చేశారండి. ఇక్కడ ఏంటంటే మనకి ఉగాది అంటే మెయిన్ పంచాంగాలు చెప్పుకుంటారు కదా, అంటే ఆ సంవత్సరం అంతా మనకి ఎలా గడుస్తుంది ఏంటి అన్నది పంచాంగం చెప్తారు కదండి. సో అది కూడా చెప్పారండి. నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఒరిజినల్ ఫుటేజ్నే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకుంటారు అనేసి. అంటే కంప్లీట్గా తీయలేదు, నేను జస్ట్ మేష రాశి వరకు చేశాను. బట్ ఏది ఎలా ఉంటుంది అన్నది తీసాను చూడండి. కర్కాటక రాశి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. కన్యా రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనుర్ రాశి ఇంపార్టెంట్. సో మన జాతకంలో నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి, రాశులు ఎక్కడ ఉన్నాయి, సో గ్రహాల స్థితి ఎక్కడ ఉంది, లగ్నం ఎక్కడ ఉంది, మేషరాశి వస్తుంది. సో మేషరాశి వారికి ముందు ఏంటంటే ఈనాడు కూడా మనకి గురు, శని, రాహు, కేతుల బలం పరిపూర్ణంగా చాలా బాగుండేది. కానీ ప్రస్తుతం ఏంటంటే చేసుకోవాల్సిన పరిహారాలు వచ్చేసి ముఖ్యంగా మనం
ప్రతి అంటే గురువు అనేవాడు ఏంటంటే మెయిన్గా దైవానుగ్రహానికి కారణం. అలాంటి గురువు అనే ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం మనం చదువుకుంటే కూడా చాలా మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం ప్రతి గురువారం 45 ప్రదక్షిణాలు చేసుకుంటే కూడా చాలా మంచిది. దానికి అర్చన కానీ అభిషేకం కానీ ఏమైనా చేయించినా కూడా మనకి అన్ని విధాలా మంచి చేయకూడదు. ఇక రెండో రాశి అయిన వృషభ రాశి. వృషభ రాశి అనగానే విఫలంగా ఉంటారు, విజయంగా కూడా ఉంటారు అన్నమాట. సో వీరికి వచ్చేసి అలాగే ధనస్థానం. సో ధనస్థానం అంటే ధనానికి ఎప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. నాది మా వారిది ఇద్దరిది మేషరాశేనండి. అయితే నాది కుంభరాశి అని కూడా చూసుకుంటూ ఉంటాను. నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము, నేమ్ ప్రకారము అయితే నాకు ఇలాగ కుంభరాశి అనేసి చూసుకుంటాను అనమాట. నాకు మేషరాశితో కంపేర్ చేస్తే కుంభరాశి నచ్చుతుంది. కొంచెము నాకు తగ్గట్టుగా నా రియాలిటీ లైఫ్లోకి తగ్గట్టుగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ జాతకాలని నమ్మనండి. కానీ ఈసారి మేషరాశికి ఏమని వచ్చిందంటే ఆదాయం 2 ఉంటే ఖర్చులు 14 అనేసి వచ్చింది. నేను మా వారికి చెప్తున్నాను, నీదే మేషరాశి, నేనైతే కుంభ చేసుకుంటాను, నువ్వు మేషరాశి నువ్వే చూసుకో, మరి నీ ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండు మరి అనేసి చెప్తున్నాను అనమాట ఆయనకి. అండ్ నేనైతే ఒక విషయం చెప్తానండి, ఇలాంటి రాసులు ఇవి మనకి ఫేవర్గా వస్తే తీసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్పించి అది మనకి ఫేవర్గా లేనప్పుడు దాన్ని చూసి మనము బాధపడ్డం అన్నది అనవసరమని నా ఫీలింగ్. టైం అయితే 5:30 అవుతుందండి. జస్ట్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చాము. నేను మార్నింగ్ అంతా ఉగాది ఫంక్షన్కి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళామని చెప్పాను కదండి. సో అక్కడ నుంచి వచ్చేసరికి మాకు టైము 3:30 అలా అయిందనమాట. సో 3:30 అయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసి పిల్లలిద్దరిని నిద్రపుచ్చేసి మళ్ళీ సిఎంఆర్కి అయితే వెళ్ళానండి. నేను నిన్న వ్లాగ్లో చెప్పాను కదా, 2 స్టెప్స్ది ఒక మోడల్ నాకు చాలా బాగా నచ్చింది, ఇదే ఫైనల్ చేసుకుంటున్నాను. ఏదో ఒక రోజు వెళ్ళి దాన్ని కొనేసుకుని తెచ్చేసుకుంటాను, ఇంటికి వచ్చిన తర్వాత మీకు చూపిస్తానని చెప్పాను కదండి. సో ఈరోజు ఉగాది కదా, మనకి కొత్త సంవత్సరంలో బంగారు వస్తువు కొనుక్కున్నాం అనుకో మంచిగా మనకి ఆ ఇయర్ అంతా బాగుండి ఇంకా ఎలాంటివి కొనుక్కుంటామని ఇలాంటి సెంటిమెంట్లు అయితే ఉంటాయి కదండి. సో ఉగాది కాబట్టి ఈరోజు కొనుక్కుంటాను శ్రీవారు, వెళ్దాం అంటే మా వారు తీసుకెళ్ళారండి. అండ్ నిన్న వాళ్ళకి చెప్పాను అనమాట, మ్యాక్సిమం నేను ఉగాది కాబట్టి రేపే వస్తానండి, మీరు పక్కనే ఉంచండి అని చెప్పాను కదా. సో వెళ్ళంగానే ఆయన అయితే మీరు నిన్న వచ్చి తీసుకున్నారు కదండి, పక్కన పెట్టాను అనేసి ఆయన అది ఇచ్చేశారు. ఇంకా అది నేను వేసేసుకుని అంటే ఈ శారీ వేసుకుని వెళ్ళాను కదా, ఈ శారీ మీద ఎలా ఉందనేసి వేసుకుని చూసుకున్నాను. పక్కన వేరే లేడీస్ వస్తారు కదా, వాళ్ళందరినీ కూడా అడిగితే చాలా బాగుంది, మీకు మంచి నిండుగా ఉంది అని ఇలా అన్నారు. ఇంకా ఫైనల్ చేసేసుకున్నాము, తీసేసుకుందాం అనుకునే టైంకి ఎందుకు నేను ఒకసారి చూసుకుందాం అన్నట్టు చూసుకున్నాను. అది ఏమైందంటే మనకి 2 లేయర్స్ వచ్చింది కదండి. సెకండ్ లేయరు లక్ష్మీదేవిది అటాచ్మెంట్లు ఉంటాయి కదా, అది ఇరిగిపోయి ఉన్నదనమాట. బట్ మనకి చూస్తే బాగానే ఉంది, ఇలా అతుక్కున్నట్టే ఉంది. దాన్ని మనం టచ్ చేసి చూస్తుంటే ఒక లక్ష్మీదేవి ఇరిగిపోయి, అంటే ఇప్పుడు చైన్ ఇలా ఉండాలి కదండి, అది ఇరిగిపోయి ఇలా లోపలికి ముక్క కింద పడిపోతుంది. మనకి ఈ పక్కన కూడా చిన్న గొనుము ఇరిగిపోయిందంటే ఈ బిట్టు లక్ష్మీదేవి మొక్క ఎక్కడ తుక్కుని కిందే పడిపోతుంది. అప్పుడు ఇదేంటంటే నేను వేసుకున్నదే ఇప్పుడు ఇలా ఇరిగిపోయింది ఏంటిది అని అంటే, అదేం పర్వాలేదు మేడం, చిన్న రిపేర్ మేము అతికిచ్చేసి ఇచ్చేస్తాము అనేసి అంటున్నారు. లేదండి నేను ఏది తీసుకున్నా నేను మంచిగా ఉన్నదే తీసుకుంటాను, ఎలాంటి అతుకులు రిపేర్లు చేయడము నాకైతే వద్దండి అనేసి ఇంకా వేరే మోడల్స్ అయితే చూశానండి. చూడడానికి మళ్ళీ 3-4 మోడల్స్ అయితే చూశాను, కానీ అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీసుకునేలేదు. కాకపోతే ఇంకా లాస్ట్గా ఒక్కటి ఫోటో తీసుకుంటానండి అని అడిగితే తీసుకొని ఇచ్చారు. ఈ మోడల్ అయితే చూశానండి. కానీ నిన్న నేను పింక్ కలర్ శారీ కట్టుకుని వెళ్ళాను కదా, ఆ శారీ మీదకి ఏ మోడల్ హారం వేసుకున్నా చాలా నిండుగా అనిపించిందండి. బట్ ఈరోజు నేను ఏ మోడల్ ట్రై చేసినా, ఏ హారం ట్రై చేసినా నాకు అది అంత నిండు అనిపించలేదు. మేబీ ఇది శారీ వలన లేకపోతే జడ ఇలాగ వేసుకుని అల్లుకుని వెళ్ళిపోయాను కదా, జడని నేను ఇలా అల్లుకుని వెళ్ళడం వలన అన్నది నాకు అర్థం కాలేదు. నిన్నైతే తర విరబూసుకుని వెళ్ళాను కదా, సో అందుకే ఏమో చాలా నిండుగా ఫేస్ గ్లోగా అందంగా అనిపించింది. సో నాకు ఎన్ని చూస్తూనే ఇంకా మళ్ళీ నిన్న నచ్చినంత విధంగా ఏమీ నచ్చట్లేదు అనమాట. ఇంకా నాకు కూడా ఏంటో మన పెద్ద వస్తువు తీసుకుందామని వెళ్ళాము, లక్కీగా దేవుడి దయ వల్ల అదృష్టం బాగుండో ఏమో ఇరిగిపోయింది అన్న చూసుకున్నాం కానీ సరిపోయింది. అదే కనుక నేను తీసేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత వేసుకుని చూసాక అది ఇరిగిపోయిందని అనుకున్నాను అనుకోండి, చాలా పీక్కుంటానండి. నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నేను ₹1 ఖర్చు పెట్టాను అనుకోండి, ఆ రూపాయికి నాకు చాలా ప్రొడక్టివ్గా చాలా క్వాలిటీగా వచ్చింది తీసుకున్నానన్న సాటిస్ఫాక్షన్ నాకు రావాలి. ఇప్పుడు నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి తీసుకుంటున్నాను, అది బ్రేక్ అయిపోయింది తీసుకుని ఇంటికి వచ్చేసాను అనుకోండి, అది ఇంటికి వచ్చిన తర్వాత చూసుంటే
పిచ్చగా నేను డిస్టర్బ్ అయిపోతుంది. నా మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అయ్యో ఇన్ని లక్షలు తీసుకున్నాను, వెళ్ళాను 4-5 సార్లు వెళ్ళి చూసుకున్నాను, ఇలా ఇరిగిపోయింది ఎలా తెచ్చుకున్నాను అని నన్ను నేను బ్లేమ్ చేసేసుకుందును అనమాట. సో ఏ దేవుడు నాకు చూపించాడో కానండి, నిజంగా నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను. అలా ఇరిగిపోయింది తెచ్చుకున్నానా, నేను మెంటల్ దాన్నా అని ఇలాగ నాకు నేనే బ్లేమ్ చేసుకుందును. లక్కీగా ఇంకా అసలు అతికిచ్చి ఇచ్చేస్తానండి, ఏమి కాదు అతికిచ్చి ఇచ్చేస్తాను, కొంచెం సేపు పని అన్నారు. కానీ నేను అస్సలు తీసుకోనండి, నాకు ఇదే పీకేస్తూ ఉంటుంది. పోయిన దాన్ని అతికించుకుని తెచ్చుకున్నాను అన్నది నాకు నా మనసు అసలు తీసుకోలేదు. నాకు వేరే మోడల్ చూపించండి అంటే చాలా చూపించాడు, కానీ ఇంకేంటో నాకు ఎక్కలేదండి. నేను వేరే షాప్కి వెళ్ళి మళ్ళీ వస్తానండి అనేసి ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఈ రోజైతే ఇంక తీసుకోవాలి అని అనుకోవట్లేదండి. ఏప్రిల్ 20 లోపల మళ్ళీ వెళ్తాను. ఈసారి కుక్కడపల్లి వెళ్ళిపోతాను డైరెక్ట్. కుక్కడపల్లిలో కూడా చూసి అక్కడ నచ్చితే డైరెక్ట్ అక్కడ తీసుకోవడమో, లేకపోతే మళ్ళీ ప్యాట్ని దగ్గరికి వచ్చి తీసుకోవడమో ఏదో ఒకటి చేస్తాను. ఏది ఎక్కడ తీసుకున్నా దట్టంగా ఉన్నది తీసుకుంటాను. అది ఇరిగిపోతుందా ఎలా ఉంది అనేది మంచిగా చెక్ చేసి క్వాలిటీగా ఉన్నదే తీసుకోవాలని అనుకుంటున్నానండి. సో లేట్ అయినా పర్వాలేదు, నా స్కీమ్ అయిపోయి 1 మంత్ అయిపోయినా పర్వాలేదు, నేను తాయితీగా వెళ్ళి తీసుకుందామనేసి అనుకుంటున్నాను. సో ఇంక ఇంటికైతే వచ్చేసానండి. ఇప్పుడైతే మాత్రం చాలా పని ఉంది. బట్టలు మడతలు పెట్టాలి, బట్టలు ఆరేయాలి, వంట చేయాలి, ఇలాగ చాలా పని ఉంది. మళ్ళీ మాకు ఇంకా ఇంట్లో కొత్త ప్రాబ్లం వచ్చిందండి. ఈ బాత్రూంలో స్నానం చేస్తుంటే ఆ నీళ్లు వెళ్ళట్లేదు అనమాట, పక్క బాత్రూంలోకి వెళ్ళిపోతున్నాయి. అసలు ఆ బాత్రూంలో వాటర్తో నిండిపోతున్నాయి. ఇప్పుడు అదంతా పాప మా వారు క్లీనింగ్ చేస్తున్నారు. నేను ఇంకా గ్రైండర్లో మినపప్పు వేసేసి బట్టలు ఆరేసేసి బట్టలు మడతలు పెట్టేస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ఇంకా నేను ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను. మా వారైతే మాత్రము బాత్రూంలోని వాటర్ అస్సలు వెళ్ళట్లేదండి. మనము కామన్ బాత్రూంలో స్నానం చేస్తున్నాం అనుకోండి, అది అటాచ్డ్ బాత్రూంలోకి వచ్చేస్తుంది. మనము వాషింగ్ మిషన్ వేసినప్పుడు కామన్ బాత్రూంలోకి వాటర్ వెళ్ళేలాగా పెడతాం కదా, ఆ వాటరు అటాచ్డ్ బాత్రూంలోకి వచ్చేసి బెడ్రూమ్ వరకు నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. సో చాలా ఇబ్బందిగా ఉందండి. మార్నింగ్ పిల్లలకి తలస్నానం చేపించి మేము స్నానం చేసినప్పటి నుంచి నీళ్ళు నిలిచిపోవడము, తర్వాత వాషింగ్ మిషన్ వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో నీళ్ళు నిలిచిపోవడము, ఇలా చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా అందుకని మొత్తం అది సిమెంట్ తోటి ఉండిపోతుంది కదా, దాన్ని బద్దలు కొట్టి ఆ నీళ్ళు వెళ్ళేదాన్ని తీసి కర్రలతో కదుపుతుంటే అప్పుడు నీళ్ళు వెళ్తుంది అనమాట. ఇంకా మా వారా పనిలో ఉన్నారు. నేను ఇంకా త్వరగా ఇంట్లో మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటున్నానండి. ఈ సామాన్లు ఇవన్నీ సర్దుతున్నాను. ఇప్పుడు నేను మీకు 2 విషయాల గురించి మాట్లాడతానండి. ఫస్ట్ వచ్చేసి జాతకాలు. సో జాతకాల గురించి ఇందాక చెప్తున్నాను కదండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతకాలు, ఈ చిలక జ్యోతిష్యాలు, లేకపోతే నేమ్లో అక్షరాలు మార్చుకోవడాలు, ఇలాంటి వాటిపైన అంతగా నమ్మకం లేదు. అలాగనేసి వీటికి నేను విరుద్ధమని కూడా నేను ఏమి చెప్పను, ఇవి వింటాను. ఈ జాతకాలు, వారఫలాలు, లేకపోతే సంవత్సరాలకి సంబంధించి పంచాంగాలు ఇలాంటివి వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో సరదాగా వింటానండి. విని నాకు నచ్చింది, మనసుకు హ్యాపీ అనిపించింది. సపోజ్ ఇప్పుడు ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగుంటుంది, మీ పనిలో ఏంటి, మీ జీవితంలో ఏంటి, మీ ఆరోగ్యంలో ఏంటి చాలా బాగుండి మీరు ముందుకు దూసుకెళ్ళిపోతారు అని ఇలా చెప్పారనుకోండి, అబ్బాయి ఈ సంవత్సరం చాలా బాగుందంట అనేసి హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అదే మనకి ఈ సంవత్సరం మీకు బాగాలేదు, మీకు ఖర్చులు ఎక్కువైపోతాయి, మీరు అనారోగ్యం పాలైపోతారు, మీ ఇంట్లో పెద్దోళ్ళు అనారోగ్యం పాలైపోతారు, మీకు డబ్బు నష్టం ఉంది, ఆస్తి నష్టం ఉంది అని ఇలా చెప్పారనుకోండి, ఇవి మనకి మనసుని చాలా బాధ కలిగించే విషయాలు కదండి. సో ఇలాంటివి మనం అస్సలు మనసుకి అయితే తీసుకోకూడదు అనమాట. సో నేను ఇలాంటివి ఏమైనా చెప్పినప్పుడు చాలా లైట్ తీసుకుంటాను. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుందిలే అన్నట్టు అనుకుంటాను తప్పించి, అమ్మో ఈ జాతకంలో ఇలా చెప్పారు, సో నేను నష్టపోతాను, నా హెల్త్ పాడైపోతుంది, నేను ఇదైపోతాను, నేను చచ్చిపోతాను, ఇలాంటివి అయితే అసలు నేను పట్టించుకోను. సో అందుకోసమే నేను త్వరగా జాతకాలు వినడానికి కూడా వెళ్ళను అనమాట. ఎందుకంటే ఎలా లేదు అనుకున్నానండి, మనకి ఒక్క నెగిటివ్ మాట మనసుని చాలా డిస్టర్బ్ చేస్తుంది. సో అందుకనేసే మన ఫ్యూచర్ కోసం మనం ఎందుకు తెలుసుకోవాలి, మన ఫ్యూచర్ బాగుండాలి అని ఆలోచించి దానికోసం కష్టపడాలి అనుకుంటాం తప్పించి, ఫ్యూచర్ ఎలా ఉందో తెలుసుకుండిపోయి దానికి మంచిగా ఉండడం కోసం ఈ పరిహారాలు ఆ పరిహారాలు చేయడము ఇవన్నీ అనవసరం అనుకుంటానండి. సో మీరు కూడా ఇలాంటి జాతకాలు ఏమన్నా వినేటప్పుడు పాజిటివ్గా వచ్చింది తీసుకుని సంతోషంగా ఫీల్ అవ్వండి. నెగిటివ్గా వచ్చిన దాన్ని విని దాని గురించి ఎక్కువగా ఆలోచించి దానికోసం స్ట్రెస్ తీసుకోవద్దు. ఏదైనా
మన జాతకంలో ఏదైనా ఒకటి నెగిటివ్గా వచ్చింది అనుకోండి, అది అలా జరుగుతుందో లేదో మనమైతే చెప్పలేము. దాంట్లో అలా రాసుంది కాబట్టి వాళ్ళు అలా చెప్పారు. అది నిజంగా అలాగే జరుగుతుంది అన్నది మనమైతే చెప్పలేము. ఎందుకు అంటే మన తలరాతని రాసేది ఆ బ్రహ్మదేవుడు అంటారు కదండి. సో అది ఎలా జరుగుతుంది అన్నది ఆయనకి తప్ప ఎవరికి తెలీదు. ఇప్పుడు మన దాంట్లో నెగిటివ్గా రాసుంది, ఎలా నెగిటివ్గా జరుగుతుంది, ఎలాగ అవుతుంది అని మనం నెగిటివ్గా ఆలోచించామనుకోండి, మనం ఏదైతే పదే పదే ఆలోచిస్తామో అదే జరిగేలాగా మనకి అయిపోతుందంట. మన మెంటాలిటీ అలాగా క్రియేట్ చేసేస్తుందంట. సో అందుకనేసి ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ అన్నది డెవలప్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉగాది కాబట్టి అందరు ఇలాగా జాతకాలు చూసుకుంటారు కాబట్టి నేను మీకు ముందే వీటి కోసం అయితే చెప్తున్నాను. ఇక అయితే మాత్రము నెక్స్ట్ గోల్డ్ విషయం గురించి మాట్లాడుకుందామండి. ఇంకా నేను గోల్డ్ హారం తీసుకోవడానికి 20 days టైం ఉందండి. సో నాకు మీ సజెషన్స్ నిన్న చెప్పారు కదా, చాలా బాగా నచ్చాయండి. ఎలా తీసుకోవాలి ఏంటి అని చాలామంది సలహాలు ఇచ్చారు. అండ్ ఎక్కువ మంది భవానీ నీకు ఆ కాసుల పేరు బాగుంది అనేసి కామెంట్ చేశారండి. అలాగే నేను సెలెక్ట్ చేసుకున్న హారం కూడా బాగుంది అన్నారు. కానీ నేను సెలెక్ట్ చేసుకున్నది తీసుకోకుండానే ఇరిగిపోయింది అని నేను అక్కడ చూసుకోవడము చాలా అదృష్టం కింద భావించాను అనమాట. అమ్మో ఇంటికి తెచ్చి చూసుకుని ఉంటే ఎంత పీకులాట లాగులాట కుదిరే ఉండకపోయేది. ఒక వారం రోజుల పాటు నేను దానికోసం ఆలోచిస్తూ ఉండేదాన్ని. సో నా లైఫ్లో ఒక 1 week చాలా డిస్టర్బ్డ్గా వెళ్ళిపోయేది. లక్కీగా నేను అక్కడ చూసుకున్నాను కాబట్టి సరిపోయిందనమాట. సో నాకు ఇంకా ఒక 15 to 20 days టైం ఉంది కాబట్టి మీరు చెప్పండి. ఇంకా అసలు చాలామంది ఇచ్చిన సలహా ఏంటి అంటే, పూసలకి నువ్వు 48,000 పెట్టడం అనవసరం భవానీ, నువ్వు దాని బదులు ఆ కాసుల పేరే తీసుకో అనేసి కామెంట్ పెట్టారు. నాకు ఎందుకోనండి, మీరు అంతా కాసుల పేరు బాగుంది అంటున్నారు కానీ నాకు అస్సలు కాసుల పేరు తీసుకోవాలి అని అనిపించట్లేదు మనసుకి. అది ఏంటో పెద్దవాళ్ళ మోడల్ లాగా ఓల్డ్ మోడల్ లాగా అయిపోయింది కదా. నేను ఓల్డ్ మరీ అంత తేజ్ ఏం కాదు కదా, ఇలాంటి ఓల్డ్ మోడల్ తీసుకోనా అనేసి ఏదో మనసుకి పీకుతుంది అనమాట. బట్ చాలామంది ఏం చెప్తున్నారు, ఆ కాసుల పేరు ఎవర్ గ్రీన్ భవానీ, ఎప్పుడు అది నీకు ట్రెండింగ్లోనే ఉంటుంది. నీ పిల్లల ఏజ్ అయిపోయినా కూడా, నీ పిల్లల ఏజ్ వచ్చినా కూడా అది ట్రెండింగ్లోనే ఉంటుంది. కాసుల పేరే ట్రై చేయ భవానీ అని చెప్తున్నారండి. సో మీరు ఇలా చెప్తున్నారు కాబట్టి నేను ఇంకొక CMR షాపింగ్ మాల్కి వెళ్ళి కాసుల పేరు మోడల్స్ అన్నీ చూసొస్తానండి. అవి కూడా ట్రై చేస్తాను. ఇక మీరు హారం నేను చూశాను అన్నాను కదా, 2 steps దా చాలా బాగుంది భవానీ అన్నారు. కాకపోతే అది నీకు అన్ని ఫంక్షన్స్కి సెట్ అవ్వదు భవానీ. ఏదైనా మ్యారేజ్ లాంటి ఫంక్షన్లకి మాత్రమే నీకు సెట్ అవుతుంది. ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకి నువ్వు అది వేసుకోవడానికి నీకు సెట్ అవ్వదు అన్నారు. అదే నాకు అర్థం కాలేదు. సెట్ అవ్వకపోవడం ఏముందండి, మనం ఇలాగే శారీ కట్టుకుంటాము, శారీ మీద వేసుకుంటాం కదా. సో అది దేనికి సెట్ అవ్వదు అన్నారు. నాకు అది అర్థం కాలేదు. దాని గురించి కూడా చెప్పండి. ఇక అంతా గోల్డ్ ఉన్నది తీసుకో, బీట్స్ ఉన్నది వద్దు భవానీ అని అన్నారండి. నేను మీరు అన్నట్టుగానే అంత గోల్డ్ ఉన్నదే చూశానండి. అయితే గోల్డ్ ఉన్నది ఏంటంటే బీట్స్ ఉన్నంత అందంగా మనకి కనిపించట్లేదు. ఉత్తి గోల్డ్ ఉన్నది అరికేసినట్టుగా అలా ఉందన్నమాట. లాస్ట్ టైం షాకర్ విషయంలో కూడా అదే జరిగిందండి. లక్ష్మీదేవి బొమ్మ ఉన్నది తీసుకుంటే ఆడపిల్లలకి ఇవ్వకూడదు అని చెప్పారనేసి లక్ష్మీదేవి లేని చాకర్ని సెలెక్ట్ చేసుకున్నాను. బీట్స్ ఉంటే మనకి ఏమీ కలిసి రాదు, మొత్తం గోల్డ్ ఉన్నదే తీసుకో అన్నారు అనేసి మొత్తం గోల్డ్ ఉన్నదే తీసుకున్నాను. ఇప్పుడు అది అలికేసినట్టు ఏం అందంగా కనిపించట్లేదు. సో మినిమం స్టోన్స్ ఉంటేనే మనకి ఈ హారాలు అవి అందంగా కనిపిస్తాయేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. అయినా కూడా నేను సెలెక్ట్ చేసుకున్నది ఇరిగిపోయింది కాబట్టి ఇక 2 లేయర్స్ని మానేసి ఒక సింగిల్ హారం లాంటిదే తీసుకుందాము, అది కూడా స్ట్రాంగ్గా ఉండేది తీసుకుందాము 50 గ్రాముల్లో అనేసి అనుకుంటున్నాను. సో నేను మళ్ళీ April 15 ఆ టైంకి అలా వెళ్తానండి. అప్పుడు తీసుకుని డైరెక్ట్గా నా పెళ్లి రోజు కేక్ కటింగ్ ఏమైనా చేసుకుంటాం కదా, ఆ రోజైతే వేసుకుని మీకు చూపిస్తాను. ఈ లోపల మీరు నాకు ఇంకా ఏమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే చెప్పండి. అండ్ ఎక్కువ మంది అయితే మాత్రం కాసుల పేరు నీకు చాలా బాగుంది భవానీ అని కామెంట్ పెట్టారండి. మీ అందరి కామెంట్లు చూశాను, చాలామందికి నేను రిప్లైలు కూడా ఇచ్చేసానండి. సో కాసుల పేరు కోసం కూడా మళ్ళీ చూస్తాను. అండ్ ఇంకొకటి అడగాలి, డార్క్ సారీ కట్టుకుని వెళ్ళాలి భవానీ, నువ్వు ఇలాంటి గోల్డ్ తీసుకుంటున్నప్పుడు అన్నారనేసి ఈ సారీ కట్టుకుని వెళ్ళాను. అయితే అప్పుడు జడ వేసుకుని వెళ్ళనా, జడ వేసుకోకుండా వెళ్ళనా అన్నది కూడా చెప్పండి. ఎందుకంటే నాకు నిన్న ఆ పింక్ కలర్ సారీ కట్టుకుని వెళ్ళి జడ విరబోసుకుని వెళ్ళానా, ఏ హారం వేసుకున్నా అబ్బా ఎంత బాగున్నానో, ఇందులో నా ముఖం ఎంత బాగుందో అని అనిపించింది. నిన్నేంటో ఇలా జడ వేసుకుని వెళ్ళాను, డార్క్ సారీయే కట్టుకుని వెళ్ళాను, నాకు ఏది కట్టుకున్నా నిండే అనిపించలేదండి. సో సారీ కూడా ఏది కట్టుకుంటే బాగుంటుంది అన్నది ఒక సలహా ఇవ్వండి. నేను మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ అంటే మనకి April వచ్చేసిన 1st or 2nd వీక్లో మా వారికి ఏ వారం ఖాళీగా ఉంటే ఆ వారం అయితే కుక్కడపల్లి వెళ్తానండి. డైరెక్ట్గా అక్కడ చూసుకుని వస్తాను.
అంటే ఇది పెద్ద ఐటమ్ కదండి, సో అందుకనేసి అన్ని షాపులు తిరుగుతున్నాను. ఏదైనా కూడా మంచిది తీసుకోవాలి. అంత బాగుంది భవాని అన్నప్పుడు నాకు ఏదో ఒక సంతోషం వస్తుందండి. సో అందుకనేసే నేను మంచిదే సెలెక్ట్ చేసుకుని మంచిదే తీసుకున్నాక ఇప్పుడు చాకర్ విషయంలో నేను బాగాలేదు అంటుంటే ఫీల్ అవుతున్నాను కదా, అలా ఫీల్ అవ్వకూడదు అని అనుకుంటున్నాను అనమాట. ఏదో అంటున్నా చాక్లెట్ మరి సార్ మాట్లాడుతున్నారు. ఇంక ఈరోజు ఎలాగో ఉగాది కదండి, అందుకనేసి ఇంకా వంట చేయలేదు, ప్లస్ చేసేంత టైం లేదు. ఈరోజు ఇంట్లో చాలా చాలా పనులు అయితే చేశాను. బట్టలు మడతెట్టేసిన తర్వాత ఇంకొండి గ్రైండర్ అవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే బాత్రూమ్ కూడా నీట్గా శుభ్రం చేసేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంక ఈ చెవిలీలు ఇవన్నీ తీసేసానండి. ఇంక ఈ పూట వంట ఏమి చేయలేదు, మిరపట్లు అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు టైము 10 దాటేసిందండి బాబు, 10 o'clock అవుతుంది. 10 o'clock అవుతుందండి. ఇంకా మేము వంట ఏమి చేయలేదు, ఇప్పుడు ఇడ్లీ పిండి రుబ్బాను కదా, మినపట్లు అయితే వేసుకుంటున్నాము. ఇంక ఈరోజు ఆ టిఫిన్ మినపట్లు అయితే తినేస్తాము. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మా షాను నా కోసము లెమనేడ్ చేసిందంట, ఒకసారి టేస్ట్ అయితే చూస్తాను. చాలా బాగుంది షానమ్మ. బయట తాగితే ఎలా ఉంటుందో అలా చేసిందండి మా షాను. మమ్మల్ని చూసారా ఎలా రెడీ అయిందో. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.